సచ్చిండు ఆరుగురిని చంపిన ఉన్మాది సూసైడ్. కొత్తూరు పెంజరలోని ఓ వెంచర్లో కిల్లర్ రాజ్ కుమార్ డెడ్ బాడీ. గడ్డిమంత తాగి చనిపోయిన ఆనవాళ్లు. స్మార్ట్ ఫోన్లో సెల్ఫీ వీడియో. జేబులో సూసైడ్ నోట్. మృతదేహానికి చేవెళ్ళ ప్రభుత్వ హాస్పిటల్లో పోస్ట్ మార్టం. సో ఈయన ఏం మాట్లాడండి ఏంది కథ ఒకసారి చూద్దాం. ఈయన సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. నువ్వు అమ్ముకున్నావరా సన్నాసి? ఈ సన్నాసి గారు అమ్మాయి సంపాదించింది. వీడు మొత్తం తాగి తిరుగుకుంటా జల్సాలు చేసుకుంటా మొత్తం కూడా ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ ఆడుకుంటా ఇవన్నీ చేసుకుంటూ 2 కోట్ల దాకా అప్పులు చేసిండట. 2 కోట్ల అప్పులు చేసి ఈయన మళ్ళీ ఈయన మాటలు అమ్ముకున్నా చేసుకున్నా అని చెప్పి ఈయన మాటలు ఏమంటుండే ఇంకా వినండి ఒకసారి. నువ్వు చేసింది బుద్ధిగా లేపానా? నువ్వు అప్పటికే ఇప్పుడు వీళ్ళ వైఫ్ ఆమె ఆల్రెడీ ఈయనకన్నా 6 ఏళ్ళు పెద్ద. ఆమె ఈయన ట్యూషన్ చెప్పేది. సో వీడే ఆమెని అరాజ్ చేసి ఇబ్బందులు పెట్టి లవ్ చేస్తుందని చెప్పి ఆమె ప్రేమ సంబంధాలు ఏమైనా పెళ్లి సంబంధాలు చెడగొచ్చి ఇది చేసి ఏదో మాయమాలు చెప్పి ఆమెను పెళ్లి చేసుకుని 2 పిల్లలుగా అన్నాడు. తర్వాత ఏంది ఆ అమ్మాయి ఎవరైతే మైనర్పాలిక ఉంటుందో వీళ్ళ ఇంటి పక్కనే ఉంటుందట. సో ఆమె మీద కన్నేసిండు వీడు. ఆమె మీద కన్నేసి సో ఆమెను ఇబ్బందులు పెట్టి ఆమెను హరాజ్ చేసి సో నా దగ్గరికి వస్తావా రావా నాతో పడుకోవా అని చెప్పి చాలా ఇబ్బందులకు గురి చేసి ఇబ్బందులు చేస్తే వీని మీద వాళ్ళు కేసు పెడితే వీడు పగ పెంచుకొని వాళ్ళ మీద పగ పెంచుకొని వీడు ఏం మాట్లాడుతున్నారు చూడండి. ఇక ఎవర్రా నిన్ను మోసం చేసింది? దుర్మార్గుడా, నరాంతకుడా, ఎవర్రా నిన్ను మోసం చేసింది? నువ్వు మోసం చేసినావు. నీ కట్టుకున్న భార్యను మోసం చేసినావు, నీ పిల్లల్ని మోసం చేసినావు, నీ తల్లిదండ్రులను మోసం చేసినావు. సో అమాయకులైన వాళ్ళు పాపం వాళ్ళు ఏదో కూలినాలు పని చేసుకుంటారు వాళ్ళు. సో వాళ్ళని మోసం చేసి వాళ్ళని బెదిరించి సో ఈరోజు ఈయన నంగరాజు మాటలు మాట్లాడుతుండే. నేను మంచోని నన్ను మోసం చేసి అందరూ కలిసి నన్ను జైలుకి పంపించారు అని చెప్పి ఒక సెల్ఫీ వీడియో చేసుకొని నేను మాట్లాడుతుండే. సో ఇక్కడ విషయం ఏంటంటే వీడు చేసిన విషయం మామూలు విషయం కాదు. వాళ్ళ అన్న డెడ్ బాడీ కాడికి పోతే వాళ్ళ అన్ననే అంటుండు వీడు నిమ్మలంగా చచ్చిపోయి పురుగుల మంది తాగి వీడిని దొరకబట్టి ఎన్కౌంటర్ చేసి చంపేది సార్ అంటుండు. ఇలా 6 జీవితాలు ఖరాబ్ చేసిండు, మమ్మల్ని రోడ్డు పాలు చేసిండు, మా జీవితాలు రోడ్డు పాలు వేసిండు అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆఖరికి ఇక వీడి శవాన్ని కూడా తీసుకోవడానికి ఇష్టపడలే. వాళ్ళ పేరెంట్స్, వీళ్ళ బంధువులు, వీళ్ళ అన్న ఎవరు కూడా వీని శవాన్ని తీసుకోవడానికి కూడా వాళ్ళు ఇష్టపడలే. సార్ మేము ఆ శవం తీసుకుపోము, మాకు అవసరం లేదు అని చెప్తే ఆ పోలీసు వాళ్ళే పోస్ట్ మార్టం చేసిన తర్వాత వాళ్ళే ఖననం చేశారు. సో ఇలాంటి దుర్మార్గం మాకు వద్దని చెప్పి ఏ పాపం చేసిర్రు? చిన్న పిల్లలు పసికున్నలు ఏ పాపం చేసిర్రు? నీ భార్య ఏ పాపం చేసింది? వాళ్ళ తప్పే లేదు కదా, వాళ్ళ తప్పు లేదు. ఆ మైనర్ బాలిక వాళ్ళదేం తప్పున్నది? వాళ్ళ పాప ఏమంటే నువ్వు ప్రేమిస్తున్నానని చెప్పి వెంబడించి నాతో రావాలి నాతో ఉండాలని చెప్పి చిత్రహింసలు పెట్టి ఆఖరికి కాలేజీకి పోతే కాలేజీ కాడికి పోయి కూడా ఆమెను చేయబట్టి గుంజులాడి మాట్లాడి చేస్తే ఆఖరికి వాళ్ళు కాలేజీకి పంపించడం కూడా బంద్ చేసింది. అన్నీ చేసింది నువ్వు. ఇక్కడ విషయం ఏంది? వీడొక తాగుడికి బాగా బానిస అయిపోయాడు, అన్ని చెడ అలవాట్లు అయిపోయినాయి. నచ్చిన ఆడదాని మీద కన్నేయడం, దాని దగ్గరికి పోవడం, అంటే వాళ్ళని హింసించడం, ఇది ఈయన చేసిన పని. ఇలాంటి దుర్మార్గుడు ఈయన ఇంకా మాటలు చెప్తా ఉన్నాడు. ఇక దరిద్రుడా నువ్వు చేసిన తప్పుకు వాళ్ళందరిని చంపాలి, నా భార్యను చంపాలి, నా పిల్లల్ని చంపాలి, వాళ్ళ నాయనమ్మని చంపాలి, వాళ్ళ అమ్మని చంపాలి, ఆ బాలికని చంపాలి. ఏంద్రా బాబు ఇది? వీడొక సైకో. అర్థమైతే ఒక సైకో కిల్లర్. వీడొక సైకో, వీడు పిచ్చోడు. వీడు ఈరోజు ఏం సాధించినట్టు మరి? నువ్వు సాధించింది ఏంద్రా బాబు? అందరిని చంపినావు, నువ్వు చచ్చినావు, నీ కుటుంబాన్ని రోడ్ పాలు చేసినావు. ఆఖరికి నువ్వు చస్తే ఎవరు చిన్న కన్నీటి పొడి కూడా ఒక గార్చే పరిస్థితి లేదు. నువ్వు చచ్చిపోతే బాగా చచ్చిండ్రా అంటారు ఈరోజు తెలంగాణ సమాజం, అందరున్న ప్రజలు. ఇదో సావాని, నీదో బతుకాని ఇది. ఇక సో ఇదండి. ఇక వీరి గురించి మాట్లాడిన వేస్ట్గా. మీ గురించి